హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ హలీంని ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రంజాన్ నెల స్టార్ట్ అయింది అంటే ఎక్కడ చూసినా కూడా హలీం సెంటర్స్ పెట్టేసుంటారు కదా! బయట తీసుకుంటే క్వాంటిటీ అనేది తక్కువుంటుంది. అలాగే ప్రైస్ ఏమో ఎక్కువుంటుంది. అలాంటప్పుడు తక్కువ ఖర్చుతోనే ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే విధంగా హలీంని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్‌తో ఉంటుంది. మీరు టేస్ట్ గురించి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మరి ఈ టేస్టీ చికెన్ హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక బౌల్‌ని తీసుకుని ఇందులో అరకప్పు వరకు గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బాస్మతి బియ్యం, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు. ఈ పప్పులన్నీ వేసుకుని వాటర్‌ని పోసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకుని కనీసం 2 గంటల పాటు బాగా నాననివ్వాలండి. ఇందులో వేసిన బాస్మతి రైస్‌కి బదులు మీరు నార్మల్ రైస్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా క్లీన్ చేసుకుని ఇంకొన్ని వాటర్‌ని పోసి నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటల పాటు నానబెట్టిన వాటిని ఒక మిక్సీ జార్‌లోకి వాటర్‌ని వంపేసి వేసుకోవాలి. ఇందులోనే 4, 5 జీడిపప్పులను వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకుని కొన్ని వాటర్‌ని పోసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్‌ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5 యాలకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, ఈ స్పైసెస్ అన్నిటిని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పైసెస్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ రంగులోకి రావాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో 5 ఇయర్స్ లోపు పిల్లలు తినేటట్లయితే కొంచెం స్పైసెస్‌ని తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో హాఫ్ కేజీ వరకు బాగా క్లీన్ చేసుకున్న బోన్‌లెస్ చికెన్‌ని ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. పీసెస్ కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలను వేసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ దాకా కారం, ఇవన్నీ వేసి చికెన్‌కి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. ఇలానే ఆయిల్‌లోనే ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. మీరు హలీంని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే గిన్నెని తీసుకున్నారో ఆ గిన్నె అనేది అడుగున మందంగా ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. దీనిని మీరు కుక్కర్‌లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి తిరిగి మళ్ళీ ఈ పెరుగు మొత్తం చికెన్‌లో కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే చికెన్ హలీంని ఎటువంటి డౌట్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు హాఫ్ కేజీ చికెన్‌తో కాకపోయినా పావు కిలో చికెన్‌తో కూడా ఈ హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే క్వాంటిటీస్‌లో సగం తగ్గించి వేసుకోండి. ఇలా ఇందులో 1 గ్లాస్ వాటర్‌ని పోసి చికెన్‌ని బాగా ఉడికించుకోవాలి. ఇంకా మీరు కుక్కర్‌లో చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్‌లో అయితే 6 విజిల్స్ వరకు రావాలి. చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకుని పీసెస్ అన్నిటిని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీరు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. లేదు ఇలా కాదు మాకు తొందరగా అయిపోవాలి అంటే మిక్సీలో వేసి కొంచెం ఒక తిప్పు తిప్పుకుంటే మెత్తగా అయిపోతుంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు. చికెన్‌ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి అదే మిక్సీ జార్‌లో కొన్ని వాటర్‌ని పోసి ఇందులో వేసుకుని మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకుని పప్పు గుత్తితో కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. గ్రేవీ మొత్తం థిక్‌గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. మనకు ఇది గట్టి పడుతుంది అనేటప్పుడు కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ తిరిగి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత థిక్‌గా క్రీమీగా అయితే వస్తుంది. ఇదే స్టేజ్‌లో 1 టీ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని తిరిగి కలుపుకోండి. ఇలా హలీం అనేది థిక్‌గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకుని తిరిగి కలుపుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకోకండి. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బెస్ట్ హలీంని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుంది. మరి మీరు కూడా ఈ హలీంని తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఒక కప్పు పాలని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పాలను గనక పోసుకున్నట్లయితే ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటెమ్ టేస్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక లాస్ట్‌లో అరకప్పు వరకు నెయ్యిని వేసి కలుపుకుని స్టవ్‌ని ఆఫ్ చేసేయండి. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ రంజాన్ నెలలో మీరు కూడా ఈ వీడియో చూస్తూ ది బెస్ట్ హలీంని ప్రిపేర్ చేసుకోండి. దీన్ని వేడి వేడిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకునేటప్పుడు పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం నెయ్యిని వేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ హలీంని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.